తెలంగాణ బడ్జెట్ ప్రజలకు విపులమైన బడ్జెట్ అందించిందని అన్నారు ఎమ్మెల్యే రామారావు పాటే. ఇక బడ్జెట్లో విద్య, వైద్య, నిరుద్యోగ వృత్తి అన్ని రంగాలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 46% ఉన్న బీసీలకి 10% ఉన్న ముస్లింలకు ఇచ్చిన నిధులు చూస్తుంటే వాళ్లకు బీసీల పట్ల వైఖరి అర్థమవుతుందనంటున్న ఎమ్మెల్యే రామారావు పాటిల్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా అనిపిస్తుంది చూసి? ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజానికి విపులమైన బడ్జెట్ అని మేము తెలియజేస్తున్నాము. ఏదైతే బడ్జెట్ ప్రసంగించారో బీసీలకు అన్యాయం, వైద్య గురించి, ఆరోగ్యశ్రీ గురించి అన్యాయం, విద్య గురించి ఏదైతే బడ్జెట్ కేటాయింట్లో అండ కూడా అన్యాయం, మన టెంపుల్ గురించి అన్యాయం, అదేవిధంగా నిరుద్యోగ ఏదైతే 4,000 రూపాయలు ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు. ఫసల్ బీమా యోజన ఏదైతే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కేటాయిస్తాను ఇంతవరకు కేటాయించడం లేంటే రైతాంగానికి మోసం చేసిన బడ్జెట్. అదేవిధంగా మన ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఇలా చెప్తే 3,500 లాస్ట్ ఇయర్ ప్రతి నియోజకవర్గానికి అని చెప్పారు. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా 3,500 కేటాయించారు. మీరు 7,000 ఇస్తారా, 3,500 ఇస్తారా? అది ఖచ్చితంగా మేము ప్రతిపక్షంగా అసెంబ్లీలో సవాల్ చేస్తామని తెలియజేస్తున్నాను. పేద ప్రజల సంక్షేమ బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పేద ప్రజల బడ్జెట్ అంటే ఈరోజు మీరు బీసీ సంక్షేమానికి, బీసీ కులగణానికి ఏదైతే 46% బీసీలు ఉన్నారో వాళ్లకు 11,000 కేటాయించి బీసీలకు మోసం చేసినట్ల బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. మైనారిటీకు 3,000 చేస్తారు, 10% ఉన్న వాళ్లకు, 46% ఉన్న బీసీలకు 11,000 చేస్తారు. అంటే ఇది అన్యాయం బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. అంటే మహిళలకు, రైతులకు, పేద ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇంతవరకు 15 మంత్స్ ఆయా 2,500 కూడా ఇవ్వలేదు. అది మహిళల బడ్జెటా? మహిళల బడ్జెట్ కోసం రైస్ మిల్ ఏర్పాటు చేస్తాం, పెట్రోల్ పంప్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఏర్పాటు చేసిండు? ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా మోసం చేసిన, మహిళలకు కూడా మోసం చేసిన బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి బడ్జెట్ అని చెప్పేసి ఎమ్మెల్యే రామారావు పాటిల్ చెప్తున్న సందర్భం కనబడుతుంది. నిజంగానే బీసీలకు పెద్దపీట వేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎందుకు అన్యాయం చేసింది బడ్జెట్ లో అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించిన సందర్భం కనబడుతుంది. ఎస్సీలు 10% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకి 3,000% నిధులు కేటాయించి 46% ఉన్నటువంటి బీసీలకు ఎంత నిధులు కేటాయించారో వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ చరిత్ర భవిత, NN న్యూస్, హైదరాబాద్.